హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటు రామ్ సీతని తీసుకొని ఇంటికి బయలుదేరి చాలా ఆవేశంగా వెళ్తూ ఉంటాడు. ఇటు మహాలక్ష్మి అర్చన కంగారు పడిపోతూ ఉంటారు. ఏంటి మహా, ఇంకా రామ్ రాలేదేంటి, ఫోన్ చేయొచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు అలా కంగారు పడిపోతే మొదటిగా మోసం వస్తుంది, కాబట్టి నోరు మూసుకొని కూర్చోకసేపు అని చెబుతూ ఉంటుంది. రామ్ ఇంకా రాలేదు, ఎంతసేపు వెయిట్ చేయాలి అని గౌతమ్ చెప్తూ ఉంటాడు. నీకెందుకు అంత కంగారు, నిన్నెవరు వెయిట్ చేయమన్నారు, నువ్వు వెళ్ళిపో అని చలపతి చెబుతూ ఉంటాడు. ఇక రామ్ కార్ సౌండ్ వింటారు. రామ్ లోపలికి వస్తూ ఉంటాడు. ఇక వెనకాతలే సీత కూడా వస్తూ ఉంటుంది. ఇక రామ్ సీతల్ని చూసి ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. అదేంటి మహా, సీత ఎందుకు వస్తుంది అని అడుగుతూ ఉంటుంది. ఏమో అని చెప్పడంతో ఇక లోపలికి వస్తూ ఉంటారు. సీత ఎందుకు వచ్చింది రామ్ అని చెప్పి జన అడుగుతూ ఉంటాడు. సీత కదా వచ్చింది, చిరుతపులి కాదు కదా అని చలపతి చెబుతూ ఉంటాడు. సీత సంగతి తర్వాత ఆలోచిద్దాం, ముందు నాకు సంతకాలు అయిపోయేలా చూడు మహా అని అర్చన చెప్తూ ఉంటుంది. సరే రామ్, సీత గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు సంతకాలు పెట్టు, అయిపోతుంది కదా అని మహా కంగారు పెడుతూ ఉంటుంది. సరే అని చెప్పి రామ్ ఆవేశంగా అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటినీ తీసుకుంటాడు. ఒక్కసారిగా ఆ పేపర్స్ అన్నిటినీ చింపేస్తారు. ఇంట్లో అందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి రామ్, ఏమైంది అని అడుగుతూ ఉంటారు అందరూ కూడా. ఇంకప్పుడు డాక్యుమెంట్ రైటర్కి, లాయర్కి చెబుతూ ఉంటారు. రామ్, మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించినందుకు సారీ, కానీ ఏ సంతకాలు లేవు, ఏ ఆస్తి పంచటాలు లేవు, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోతారు. ఏమైంది రామ్, ఈ సీత ఏమైనా చెప్పిందా నా గురించి చెడుగా? సీతకి మాకు ఆస్తి ఇస్తాం అంటే ఇష్టం ఉండదులే, సీత మాకు మంచి జరుగుతుందంటే ఎప్పుడు ఏమీ చెయ్యదు, నువ్వు ఈ సీత మాటలు విని ఇలా చేస్తున్నావా అని అర్చన, గిరి అందరూ అడుగుతూ ఉంటారు. చాలండి, ఆపు బాబాయ్, మీరేం మాట్లాడుతున్నారు? సీత నాకేమీ చెప్పలేదు, సీత మీకు ఆస్తి ఇవ్వద్దని కూడా నాకు చెప్పలేదు. నేను ఒక నిజం తెలుసుకున్నాను అర్చన పిన్ని గురించి, అందుకనే నేను ఇలాగ ఆస్తి ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాను. ఒక అరగంటల ముందల దాకా నేను ఆస్తి ఇద్దామని అనుకున్నాను, కానీ ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత ఇవ్వకూడదు అనుకుంటున్నాను. ఎందుకు పిన్ని ఇలా చేశావు అని అడుగుతూ ఉంటాడు రామ్. నేనేం చేశాను రామ్ అని ప్రశ్నిస్తూ ఉంటుంది అర్చన. ఇకప్పుడు సీత దగ్గర నుంచి నాకు ఫోన్ తీసుకొని రామ్ అర్చన ఫోన్ని ఆన్ చేయమని చెప్తాడు. ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. చెయ్యి పిన్ని ముందు అని ఆన్ చేయించాక ఫోన్ చేస్తూ ఉంటాడు రామ్. ఇకప్పుడు నాగు ఫోన్ని చూసి అర్చన కంగారు పడుతూ ఉంటుంది. ఎవరు అని మహా అడుగుతూ ఉంటుంది. నాగు అని రామ్ చెప్తూ ఉంటాడు. నాగు ఎవరు అని జన, ఇటు గిరి అడుగుతూ ఉంటారు. చెప్పు పిన్ని, నాగు ఎవరో అని అడుగుతూ ఉంటాడు రామ్. సీతని కిడ్నాప్ చేసిన నాగు అని చెబుతూ ఉంటాడు రామ్. తను అర్చనకి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని జన అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే సీతని కిడ్నాప్ చేయమని చెప్పి డబ్బులు ఇచ్చి మర్డర్ చేయించమని చెప్పింది అర్చన పిన్నే అని రామ్ చెప్పడంతో ఇక మహాలక్ష్మి, ఇటు అర్చన షాక్ అయిపోతారు. ఒక్కసారిగా నేనా అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఇందాక నాకు ఫోన్ నుంచి నేను ఫోన్ చేశాను, నువ్వు ఫోన్ చేసి ఎత్తి విషయం అంతా కూడా చెప్పేశావు పిన్ని అని రామ్ చెప్తూ ఉంటాడు. ఇక మహా అలా చూస్తూ షాకింగ్గా ఉండిపోతుంది. అంటే నిజం తెలిసిపోయింది అనమాట. అంటే నా పేరు బయటికి రాలేదు కాబట్టి ఏదో ఒకటి మేనేజ్ చేయాలని ఇక అర్చన చెంప పగల కొడుతుంది. కావాలని పీక నొక్కేస్తూ ఉంటుంది. ఏంటి అర్చన, ఎందుకు ఇంత పని చేసావు? ఒక ఆడదాని అయ్యుండి ఇలాంటి పని చేయడానికి నీకు అస్సలు సిగ్గులేదా? ఎందుకు ఇంత పని చేసావు? ప్లీజ్ అర్చన, నా పేరు మాత్రం బయటికి చెప్పకు, నేనేదో ఒకటి చేసి నిన్ను సేవ్ చేస్తాను అని చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు అర్చన ఆశ్చర్యపోతుంది. అది కాదురా అని చెబుతూ ఉంటుంది. మరి ఎందుకు చేసావు అర్చన? నా మీద ఇలా యాక్సిడెంట్ చేయించిందనే నెపంతోనే నేను పంపించేశాను సీతని బయటికి. ఇప్పుడు నువ్వు సీతని ఇలాగా చంపాలని చూసావు, కాబట్టి మీరు కూడా ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే అని మహా చెప్తూ ఉంటుంది. అర్చనగిరి షాక్ అయిపోతారు. రామ్ ఏమీ మాట్లాడడు. ఇక సీత అనుకుంటుంది, అసలు దొంగ తప్పించుకుంది అనుకుంటూ ఉంటుంది. దీని వెనకాతలు ఉన్నది నువ్వే అని నాకు తెలుసు అత్త అని అనుకుంటూ ఉంటుంది సీత. అర్చన, గిరి, మీరిద్దరూ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోండి. గౌతమ్, నువ్వు వీళ్ళ బట్టలు సర్ది సూట్ కేసులో తీసుకురా అని చెప్పడంతో గౌతమ్ వాళ్ళ బట్టలన్నీ సర్ది తీసుకువస్తాడు కిందకి. ఇకప్పుడు సైగ చేస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక రామ్ చేతులు పట్టుకొని అర్చన, గిరి బ్రతిమలాడుతూ ఉంటారు.
ప్లీజ్ రామ్, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఈ పని చెయ్యను. ఆ రోజు సీత మీద కోపంతో ఏదో క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని బ్రతిమలాడుతూ ఉంటుంది అర్చన. ఆ రోజు నేను సీత గురించి ఎంత ఏడ్చాను, ఎంత బాధపడ్డానో, అలాంటిది నువ్వు ఇలాంటి పని చేస్తావని అనుకోలేదు పిన్ని. పిండి తర్వాత అంతటి దానివి నువ్వని అనుకున్నాను, కానీ ఇంత పని చేస్తారా? ఉష నా సొంత చెల్లెల్లాగా ఫీల్ అయ్యాను, కానీ మీరు ఇలాగా సీతని చంపాలని చూస్తారా అని కోప్పడుతూ ఉంటాడు. ఇక అప్పుడు మళ్ళీ సైగ చేయడంతో మహాలక్ష్మి జన కాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. గిరి అర్చన కూడా దీనికి ఏం నిర్ణయం తీసుకోవాలన్నా రామే నిర్ణయం తీసుకుంటాడు. నీ ఇష్టం రామ్, నువ్వు ఎలా చెప్తే అలాగా అని అనటంతో రామ్ అయితే సీత నీ ఇష్టం సీత, నువ్వు ఏం చేయమంటే నేను అదే చేస్తాను అని చెబుతూ ఉంటాడు. ఇక సీత అయితే వదిలేయండి వాళ్ళని అని చెబుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ సీత అని అర్చనగిరి చెబుతూ ఉంటారు. ఇక మహా అంటుంది, రామ్ మంచివాడు కాబట్టి మిమ్మల్ని క్షమించి వదిలేశాడు అని చెబుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఇక రామ్ని బయటికి తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది సీత. మామ, ఇప్పటికైనా నమ్ముతావా నన్ను? నన్ను కిడ్నాప్ చేయించింది ఇంట్లో వాళ్ళే అంటే నువ్వు నమ్మలేదు, ఇప్పటికైనా నమ్ముతావా? కానీ నేను నిజంగా చెప్తున్నాను, మహాలక్ష్మి అత్తయ్య మీద యాక్సిడెంట్ చేయించింది నేను కాదు మామ అని చెబుతూ ఉంటుంది సీత. మహా వచ్చి ఇలా అంటుంది, అంటే ఏంటి, నువ్వు ఇప్పుడు తప్పించుకుందామని చూస్తున్నావా? ఇప్పుడు ఆధారాలతో సహా ఎలా ప్రూవ్ చేసావో నా విషయంలో కూడా నువ్వు చెయ్యలేదని ప్రూవ్ చేసుకో అని చెబుతూ ఉంటుంది మహాలక్ష్మి. చేస్తాను, అన్ని ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తాను, ఆధారాలతోనే నేను ఇంటికి వస్తాను మళ్ళీ అని చెప్పి ఇక రామ్కి కూడా వస్తాను మామ అంటూ బయటికి వెళ్ళిపోతుంది. ఇక సీత ఏం చేస్తుందో, మహాలక్ష్మిని ఎలా నిరూపిస్తుందో